ఈరోజు కుదరలేదు. అందుకని ఆలోచనలోనే విముక్తి ఉంది, బంధనం ఉంది. ఒక జ్ఞాని లేదా యోగి తన ప్రతి ఆలోచనలో విముక్తి స్వభావం దాని ఒక సంసారి ప్రతి ఆలోచనలో బంధనాన్ని దాని ఈ బైండ్స్ ఆల్రెడీ కడతా ఉంటాడు. ఓ సంసారి తెలిసిన వాడు వదులు చేస్తూ ఉంటాడు. ఏం కాదు, లిబరేషన్ అట్టెట్లయితుంది బంధం. చిన్న చిన్న అంటే నీ అవగాహన లోపల కలుగుతున్న కొద్దీ నీ నీ ప్రవర్తనలో, నీ మాటలు, నీ చేతులు అది రివీల్ అయితేనే ఉంటుంది. అవునండి. లిబరేషన్లో ఉన్న మైండ్ లిబరేషనే మాట్లాడుతుంది. అలాగని వాడు అన్నింటినీ అట్లా చూడట్లే. పట్టు విడుపు ఎంత పట్టుకోవాలి అంత పట్టుకొని వదిలేస్తూ ఉంటాను. చెట్టు ఇట్లా కొమ్మ ఉంచి ఒక ఆయన తీసుకొని చెట్టు వదిలేసి నీకు కావాల్సింది తీసేసుకొని ఫ్రీ అయిపోదు. ఆల్వేస్ ఫ్రీ అయిపోతూ ఉండదు వాడు. వీడు ఆల్వేస్ ఇరుకుతా ఉన్నాడు, జమ చేస్తున్నాడు పట్టుకున్నాడు. సో మనం ఎవరో అది నిర్ణయిస్తుంది మన యొక్క యాటిట్యూడ్. సో ఆ అన్నం పెడుతున్నప్పుడు మెతుకులు కింద పడొద్దు అన్నదే ఎరుక. యు ఆర్ ఆల్వేస్ అవేర్. మన ఎక్కడికైనా ఒక ప్రధానమంత్రిని కలిసినప్పుడు, ఎవరిని కలిసినప్పుడు మన డ్రెస్ బాగా చూసుకుంటాం. అక్కడ ఉన్నంతసేపు ఎప్పుడు ఎరుక కోల్పో. అలాగని మనం ఏమి దాన్ని పట్టుకుని ఉండట్లేదు. మన దృష్టి ఉంటుంది. హఠాత్తుగా ఎవడన్నా ఫ్యాన్ వేసాడు అనుకో, దానికి తగ్గట్టు సర్చ్ చేసుకోవడం ఉంటుంది. అది ఎప్పుడు చూస్తూ ఉంటుంది. అంటే ఒక అంతర్గతంగా ఒక నేత్రం ఉంది, అది చూస్తూ ఉంటుంది. అది అందరికీ సేమ్. సో మీ ఎరుక విస్తరించడం అనేది ఉంటుంది. మీరు అనుకుంటే మీకే లిఫ్ట్ చేయొచ్చు, లేదా 10 మంది పెట్టచ్చు. ఇప్పుడు పెళ్లి రోజు మన ఎరుకను విస్తరింపజేస్తాం. వాడు తిన్నాడా సార్ అని. మనం పెళ్ళి అయిపోయిన తర్వాత ఎరుక ఫ్యామిలీకి, ఇంకొంతసేపు అయితే నా ఒక్కడికి. సో ఎరుక అనేది లైట్ ఇట్లా ఫ్యాన్ కనుక పెంచితే ఎక్కువ గాలి తక్కువ గాలి అన్నట్టు యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ అవేర్నెస్ టు ద మూన్. కాస్మోస్ వరకు వెళ్ళచ్చు, లేదా పూర్తిగా మీరే బంధించుకోవచ్చు, మీ వైపు పెట్టుకోవచ్చు. తీసుకెళ్తున్నా ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. చూపించు. అయితే మనం ఆ కార్ తీసుకెళ్ళట్లే. అవునా? రామ్ కార్. సరే అవేనా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను కొరియర్ వెళ్తుంది. ఓకే. నేనంటే బుక్స్ పంపించిన అన్న. ఏది? ఒకటి భాస్కర్ అని ఒకటి పంపించిన. పంపించేసాను. ఓకే. తర్వాత చేతనకి 2 ఆర్డర్స్ వచ్చినాయి కనుక్కో. ఎందుకంటే మనం రేపు ఇచ్చేస్తాను మిగతా. ఓకే. రేపు చాలా కొరియర్స్ ఉన్నాయి. ఆ టీషర్ట్స్ తో సహా పెయింటింగ్స్ ఎవ్రీథింగ్ రేపు పంపించాలి అందరికి. ఇప్పుడు నుంచే రెడీ చేసుకున్నాను. చెప్తాను లేకపోతే తను సఫర్ అవుతుంది మన సంబంధం. సో అట్లా నిరంతర ఎరుక అన్నది ప్రతి ప్రాణికి ఉంది. కానీ స్వ మీద ఎరుకుంటే స్వార్థమైంది. ఎరుక మిగిలితే అది ఆధ్యాత్మికత. ఓన్లీ నాకు సంబంధించిన దాన్ని నేను పట్టుకుంటాను అంటే అది స్వార్థమైంది. ఏదైనా నేను ఎరుకలో ఉంటానంటే అది స్పిరిచువల్. ఒక్కొక్కసారి అది ఏమవుతుందంటే ఆ పనిలో ఉన్నప్పుడు ఆ పనిలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది. ఒక పిల్లల్ని చదివించడం, సినిమా చూడడం, అంత స్వార్థం నుంచే వచ్చింది. మీకు ఎంత సాధ్యమైతే అంత చేయండి. వాళ్ళు చదువుకోకపోతే నీకేమైనా బ్యాడ్ నేమ్ వస్తుందని చదివిస్తున్నారేమో. మన రియల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది వేరు, ఎరుక వేరు. అంటే డిచార్జ్డ్గా చెప్దాము అన్నట్టే ఉంటుంది. ఏదైనా పని నాది కాదనుకునే చేస్తాం ఎరుకుతో. ఇందులో అటువంటిది ఏమీ లేదు. మళ్ళీ వేరు అంటే రకరకాల విషయాలు కలిపారనుకో పక్క వెళ్ళిపోతుంది. ఎరుక అంటే ఎరుకనే. ఎగ్జాంపుల్ మీరు వంట చేస్తున్నారు, ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఈజీ టు అండర్స్టాండ్. ఏం చేసినా సరే చేయి కాల్చుకోరు. అది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. మైండ్ హోలీ ఆడితే కళ్ళలో పడకుండా చూసుకుంటారు. అంటే మీరు బాగుండాలి అని ఎరుక చెప్తుంది. అది మీ యొక్క షీల్డ్, ప్రొటెక్షన్ షీల్డ్. మీరు ఈ క్షణం ఇలా ఉన్నారు సశరీరంతో అంటే బికాస్ ఆఫ్ యువర్ అవేర్నెస్. లేకపోతే మీరు ఎప్పుడో బాడీ చెడిపోతుంది, లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయిపోతుంది, ఏదో దెబ్బలు తాకుతుంది. ఎవ్రీ మినిట్ అది మేలుకొని ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రమాదం లేదని తెలిసినప్పుడు ఎరుక కూడా మెల్లగా శుద్ధావస్థలో వస్తుంది. అదర్వైజ్ ఏ మాత్రం మీరు ఇంకా మనకు వాల్స్ ఉన్నాయి కాబట్టి ఎరుక కోల్పోతున్నాం. ఒకవేళ వాల్సే లేవనుకో, మీరు అడవిలో ఉన్నారనుకో, మీరు నిరంతరంగా ఎరుకుండాల్సింది. ఏ క్షణంలో ఏ పాము వస్తుందో. ఇప్పుడు అన్ని ప్రాణులు ఎందుకు అలర్ట్ ఉంటాయి?
దే డోంట్ హ్యావ్ సెక్యూరిటీ. అందుకే ఆధ్యాత్మికత రేపు సెక్యూరిటీ నుంచి బయటపడు. సెక్యూరిటీ అనేది నేను బ్లైండ్గా మార్చేస్తాను అని చెప్తున్నాను. అది ట్రుత్ కూడా. అంటే నువ్వు ఉన్న ఆస్తి తీసుకొని ఇదే ఫైనల్ అనుకో. అసలు ఏది ఉన్నా లేకున్నా నేను పని చేసుకొని బతుకుతా అన్నవాడు కొంచెం హెల్దీ ఉంటాడు. అవి ఉన్నాయి కాబట్టి ఎట్టు అటు బతికేస్తాంటే అయిపోతే అంటే నువ్వు ఎరుక కోల్పోతావు అన్నట్టు. సో ఎరుక అన్నది ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ వాట్ యూ డూ. యాజ్ ఎ మైండ్గా, యాజ్ ఎ బాడీగా నువ్వు సేఫ్ అండ్ సౌండ్ ఎట్లా ఉండాలని ఎరుక నేను గైడ్ చేస్తూనే ఉంటుంది. అది నీవు పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి కుక్క వరకు ఇట్ కంటిన్యూస్. ఇక్కడ ఉన్నది ఒకటే అర్థం చేసుకోవాల్సింది, అది పాక్షికంగా ఉందా, అది సంపూర్ణం. సంపూర్ణం ఉంటే స్పిరిచువల్, పాక్షికం ఉంటే సంసారం. ఎరుకగానే ఉన్నారు మీరు, ఎప్పుడు ఎరుకగానే ఉన్నారు. ఓన్లీ స్వార్థం కోసం ఎరుకుంటే అది మీరు సంసారంలో ఉన్నట్టు. ఈ స్వాదేశిస్తే అన్ని చోట్ల మీరు బాగుంటూ అన్ని పనులు చేయగలుగుతున్నారు. స్వార్థంలో ఏంటి, ఎరుకగా ఉంటారు ఓన్లీ మా పిల్లల పట్ల, ఎరుకగా ఉంటాను ఓన్లీ నా వెహికల్ పట్ల, ఎరుకగా ఉంటాను ఓన్లీ మా ఒడియాల మిగతా మాకు సంబంధం లేదు. అట్లా ఒకవేళ సంపూర్ణమైన అనుకో, ఎవరు ఒడియాలైనప్పుడు మీరు కాకొస్తే ఇలా కొడతారు. అప్పుడు నా నీ అని ఏమి ఉండదు, పని ఉంటుంది. చాలా బాగుంటుంది యాక్చువల్గా. వీళ్ళ మీద పెట్టుకున్నప్పుడే వీళ్ళు ఏదైనా కొంచెం తేడా చేసేసరికి ప్రాబ్లం అట్లా అప్పుడు ఎక్స్ట్రా ఫోకస్ వచ్చేస్తుంది. ఎరుకు సంబంధం లేదు, అది మీ యొక్క ధారణ. నా పిల్లలు ఎరుక నడుస్తుంది పిల్లల విషయంలో స్వార్థం అనేది ఖచ్చితంగా ఉంటుందా అని అనుకుంటే ఉంటుంది. ఎవరెవరో మన పిల్లలే బయట పెట్టున్నారు అనుకుంటే ఎంత బాగుంటుంది. నీ సమక్షంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు మంచి చూసుకుంటుంది. అందుకని మిగతా వాళ్ళతో మనకు సంబంధం లేదు, ఎవరైతే కంగారు కలిసినా పర్వాలేదు, ఓన్లీ మన వాళ్ళే బాగుంటారు అనుకోవడంతోనే ప్రాబ్లం వస్తుంది. మనకున్న ఒక్కరో ఇద్దరు మనం అనుకున్నట్టు వాళ్ళు డెవలప్ కాకపోయినా, చదవకపోయినా మనం డిస్టర్బ్ అవుతుంది. అంటే మన యొక్క ఐడెంటిటీని వాళ్ళ డెవలప్మెంట్కి లింక్ పెట్టకూడదు. మీరు ఓన్లీ నర్చర్ చేయాలి అంతే. ఏం కావాలో సమకూర్చి లెట్ దెమ్ గ్రో. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేదు జాబ్ చేయడం, వాళ్ళకి ఇష్టం లేదు, ఆ స్థితి ఉంటే బాగుంటుంది. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు రా, ఇడ్లీ బండి పెట్టుకున్నా పర్వాలేదు. రుద్దుతున్నాం ఎందుకంటే మన ఈగో వాళ్ళకి లింక్ చేసాం. వాళ్ళు బాగా క్లిక్ అయితే నీకు పేరు వస్తుంది. అంటే మెయిన్ అక్కడ వచ్చింది ప్రాబ్లం. అట్లా కాకుండా వాళ్ళ సక్సెస్కి మనకు సంబంధం లేదు. వాళ్ళని ఒక 15-20 ఇయర్స్ వరకు చూసుకొని ఫస్ట్ నుంచి చెప్తూ ఉండాలి. ఆ తర్వాత మీ లైఫ్ మీద, నా లైఫ్ నాది. మాకు ఒక లైఫ్ ఉంది. ఆ తర్వాత నేను వ్యాపారం చేస్తాను, ఉద్యోగం చేస్తాను, లేకపోతే క్రియేటివ్ ఉంటాను, పెయింటింగ్ చేస్తాను. నేను లైఫ్ అంతా నేను మీకు దారదత్తం చేయకూడదు. అందుకని మీకు జీవించే ఒక అవగాహన ఇస్తున్నాను. అతను మనంతా కలిసి ఉంటాం, బట్ మీ పని మీద నా పని నాది. ఓన్లీ నీ సక్సెస్ నా సక్సెస్ కాదు, నాకు సక్సెస్ ఉంటుంది, నాకు పని ఉంది. మా పేరెంట్స్ సక్సెస్ కూడా నీ సక్సెస్ అనుకో. ఎందుకు ఓన్లీ వన్ సైడే ఉండాలి? అట్లా అంటే మనకున్న బౌండెడ్ కాంటెక్స్ట్ని, కాన్సెప్ట్ని మనం పక్కకు పెట్టగలిగితే లైఫ్ అనేది చాలా బ్రాడర్గా ఉన్నట్టు తెలుస్తుంది. అందరం ఇక్కడే ఉంటాం, తేడా ఎక్కడ ఉంది? మనసు యొక్క అండర్స్టాండింగ్లోనే ఉంటాం. ఇప్పుడు మనందరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఒకవేళ ఉంటే మానసికంగానే ఉంటుంది. నీకు ఆకలి, నాకు ఆకలి, నీకు నిద్ర వస్తుంది, అది నో డిఫరెన్స్ ఇన్ ఫిజికల్ రియాలిటీ. ఓన్లీ మేజర్ డిఫరెన్స్ కాంప్రహెన్షన్ ప్రాబ్లమ్సే. సంకుచిత మైండ్, ఓపెన్ మైండ్, ఆర్షికమైన ఎరుక, సంపూర్ణమైన ఎరుక, స్వార్థి, నిస్వార్థి, తన కోసమే చేసేవాడు, అందరి కోసం చేసేవాడు. ఇదే కదా ఇట్లా నీకు అందరి కోసం అన్న చోట రమణ మహర్షి ఉన్నాడు. ఇప్పుడు తన కోసమే పనిచేసినవాడు తన పిల్లలకు పెట్టి చచ్చిపోయాడు. రమణ మహర్షి తన తీసేసాడు. నారాయణ సేవ నడుస్తుంది, అన్నదానం నడుస్తుంది, ఎంతమంది ఉంటున్నారు. మోర్ సర్వీస్ జరుగుతుంది, మోర్ సాటిస్ఫాక్షన్. ఓన్లీ నీ ఇద్దరు పిల్లలు తింటే సంతోషం ఉంటుంది, మరి 100 మంది తింటే ఎట్లుంటుంది? అద్భుతం ఉంటుంది. కానీ మనకు ధైర్యం సరిపోదు, భయాలు వచ్చేస్తాయి, డౌట్ వస్తుంది. ఇద్దరికే సంపాదించాల్సి వస్తున్నా 100 మంది అనగానే డబ్బు వచ్చేస్తుంది. స్వార్థం నువ్వు పక్కన పెడితే సమాజం అంతా సహాయం చేస్తుంది. అప్పుడు నీ బావు కోసం నువ్వు వాడుకోవట్లే, యు ఆర్ యూజింగ్ ఫర్ ద పబ్లిక్ గుడ్. కాబట్టి ఎవరు నీ మాధ్యమం ద్వారా జరుగుతుంది కాబట్టి అందరూ నీకు ఇస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి కరప్ట్ అని తెలిస్తే మళ్ళీ వదిలేస్తారు. కానీ నిజంగా నిస్వార్థంగా ఉన్నారు, ఉన్న పని చేస్తుంటే కొద్ది రోజుల్లో అందరూ హెల్ప్ చేస్తారు. తన కోసం అడగట్లేదు, లేకపోతే ఆ చిన్న భావన సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. తన కోసం అడుగుతున్నా, ఆడి కోసం నేను ఇస్తా అంటున్నాను.
నువ్వు స్వార్థి అయితే నేను స్వార్థి అయితే, నువ్వు నిస్వార్థి కనిపిస్తే నాలో నిస్వార్థం బయలుదేరు. అట్లా ఒక రకమైన ఎక్స్చేంజ్ ఆఫ్ మిగిలిన థింగ్స్ జరుగుతుంది. కామన్ క్వైట్గా మనం లైఫ్ ప్యాటర్న్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. మనం సంసారం వదిలిపెట్టక్కర్లే, పిల్లలను వదిలిపెట్టక్కర్లే, కుటుంబాన్ని వదిలిపెట్టక్కర్లే, ఏది వదిలిపెట్టక్కర్లే, స్పిరిచువాలిటీ ఏది వదిలిపెట్టమన్నది. మానసికంగా ఉన్న బంధం డ్రాప్ చేయాలి, అదొక్కటి తీసేసి వస్తువు పడే నాదన్న భావన తీసేసి వస్తువు లైఫ్ అంతా వాడుతుంది. నాదన్న భావన అంటే ఉపయోగం అయిపోయినా ఉంచుకుంటావు, నాదన్న భావన లేకపోతే నీ ఉపయోగం అయిపోగానే సరైన వ్యక్తికి అప్పచెప్తావు అన్నమాట, తీసుకోరని వాడు. అదొక్కటే తేడా. వాడు నాది అనుకుంటే వాడు ఇవ్వడే, వాడికి ఉపయోగించినా ఉపయోగించకపోయినా ఆ చచ్చిపోయిన కోతి పిల్లని తల్లి కోతి మోస్తా తిరుగుతాం. నాకు తెలియదు బతుకుందా లేదా అని. అట్లనే అది అవసరమా లేదని ఆలోచించకుండా నాది 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 అని మనం దాచిపెట్టుకుంటాం. లైఫ్ అర్థమైతే రాను 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 వస్తువులు తగ్గుతాయి. ఎందుకు వాడు ఇచ్చేస్తూ వస్తున్నాడు. నిజంగా నేను పెన్నులు వాడను అనుకో, రాయడం ఆపేస్తే ఈ పెన్నులు నాకు ఎందుకు, ఎవరన్నా కలిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను, నిజంగా ఇచ్చేస్తాను. ఆ చిన్న మైండ్ ఎస్టాబ్లిష్ అయితే లైఫ్లో కాస్త ఒక సహజమైన ఆనందం అన్నది మన స్వభావం ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇందులో హైపోథసిస్ ఏమీ లేదు. చిన్నపిల్లలు ఎందుకు బాగున్నారు, ఇలాంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వాడు ఏడ్చి 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 చాలా తీర్చుకుంటాడు. ఎవరు అడిగిస్తాడు. నేను చాలాసార్లు చూసాను, అసలు ఏది పట్టుకో, కొంచెమే కొడుకో ఇస్తారు. అంటే అది స్వభావం. ఆఫరింగ్ అన్నది మన హ్యూమన్ నేచర్. మనం టూ మచ్ కరప్ట్ అయిపోయి నేను ఇవ్వను, నాకు వద్దు, నాది నీకు వద్దు అంటున్నాను. ఏం లేదు. ఎవరైనా కొంతమంది చాలా ఎక్కువ ప్రేమ చూపించి అట్టించి నాకు రాలేదని ప్రేమలో ఎక్కువ తక్కువలు ఏముండవు సార్, అఫెక్షన్లో ఉంటాయి. ఎక్కువ నేను కేర్ టేక్ చేసుకున్నాను మిమ్మల్ని, మీ దగ్గర నుంచి నాకు రావట్లేదని ఇలా చాలా బాధపడిపోతూ ఉంటారు. అది ఇంకా మీరు స్పెసిఫిక్గా చెప్పాలి. అదే మీరు చెప్పిన సందర్భంలో మీరున్నారు. నేను మొదలైంది ఉన్నాడు, వాడికి అడగమన్నాడు. ఆ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మిస్సెస్ చాలా ఎక్కువగా అది వాళ్ళే వచ్చాడు కానీ మీకు వద్దులే, మనకి ఎందుకు అసలు రాకపోయినా పర్వాలేదు. అది రియల్ ప్రాబ్లం అయితే ఫ్రెండ్ దేవుడు అడిగాడు.